హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సొరకాయ పప్పు. ఈ సొరకాయ పప్పు మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. రైస్, రోటీస్, ఇడ్లీ, దోశ దేనికైనా సూపర్గా ఉంటుంది ఈ సొరకాయ పప్పు. ఈ సొరకాయ పప్పుతో ఏదైనా రోటి పచ్చడితో పాటు అప్పలాలు ఉంటే అన్నం ఒక రేంజ్లో కుమ్మేసేయవచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఓ కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు అంటే 150 గ్రాములు కందిపప్పు వేసుకొని, 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు, పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు 8 నుండి 10 విజిల్స్ ఉడికించి, ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పప్పుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మొత్తం కలిపి 1 స్పూన్, 1 ఎండుమిర్చి మొత్తం వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు 1/2 నిమిషం పాటు వేపించుకొని, ఓరమ్మ కరివేపాకు, 4 పెద్ద సైజ్ పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని, మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. పచ్చిమిర్చి 1 నిమిషం వేయించుకున్న తర్వాత 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేయించుకొని, తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని, టొమాటోలు మెత్తపడే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టొమాటోలు మెత్తపడగానే తగినంత ఉప్పు వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని, తర్వాత 300 గ్రాములు తొక్కు తీసి బాగా సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని, మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నుండి 12 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించి పక్కనుంచుకున్న కందిపప్పు అందులో వేసుకొని, పప్పు ఉడికించిన కుక్కర్లో మరో గ్లాస్ నీళ్లు పోసుకొని ఆ పప్పు నీళ్ళు బాణలిలో వేసుకొని 10 నుండి 12 నిమిషాల పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు చాలకుంటే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, చిటికెడు ఇంగువ పొడి చల్లుకొని, తర్వాత చిన్న బెల్లం గడ్డ పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి డెలీషియస్ సొరకాయ పప్పుని ఎంజాయ్ చేయండి. ఈ సొరకాయ పప్పు వేడి వేడి అన్నంతో ఏదైనా రోటి పచ్చడి పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని 2 అప్పలాలు పెట్టుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది ఈ సొరకాయ పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.